సో 22 వాళ్ళకి చెప్పాలంటే నాకే బాధగా అనిపించింది. నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోమ్మా అంటే వాళ్ళు ఇట్లా చూస్తారు 22కి నాకు చెప్తున్నారని. మా బాబు వాడు 16 ఇయర్స్ వాడికి. వాడి ఫ్రెండ్కి సయాటికా వచ్చిందని అంటే ఓహో! అంత చిన్న ఏజ్కి సయాటికా ఏంటి అసలు? ట్రూ ట్రూ. అంటే ప్రాబ్లం ఏమై ఉంటుందండి నాకు అర్థం కాలేదు. అంటే కొంచెం జెనెటిక్గా ఉండుండొచ్చు. వాళ్ళ బోన్ స్ట్రక్చర్ డిస్క్ కానీ కొంచెం జెనెటిక్గా ఉండుండొచ్చు. మేము చూస్తాం ఇప్పుడు ఇంటర్కి వెళ్ళే పిల్లాడికి ఇప్పుడు సయాటికా ఉంటే ఏం చెప్పాలి? హాస్టల్కి వెళ్ళాలి, ఏదైనా తినాలి, చదువుకోవాలి, అవర్స్ టుగెదర్ కూర్చోవాలి, పెయిన్ కిల్లర్స్ వాడుకోవటానికి ఏమో బాధగా అనిపించిద్ది, సయాటికా డ్రగ్స్ అన్నిటికీ నిద్ర వచ్చిద్ది. సో మాకు చాలా చూసాను కొన్ని కేసెస్ చూసి అసలు డిఫికల్ట్ సర్జరీ చేయించుకోవటానికి అసలు 18-16 అనేది వెరీ డిఫికల్ట్. సో చూస్తున్నాం చాలా కేసెస్. ఇట్ మే బీ జెనెటిక్ ఆర్ చిన్నప్పటి నుంచి ఉండే డైట్, కొన్నిసార్లు ఒబిసిటీ ఇట్లాంటివి ఉంటే తొందరగా రావచ్చు అంట. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ కానీ వెరీ రేర్ ఆ ఏజ్లో రావడం. వచ్చిన తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇంటర్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెడతారు కదా, వాళ్ళు కూర్చోలేరు. నిజం నిజం. వాళ్ళు ఇంకా ఇంటి నుంచి వెళ్తా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటానే చేయాల్సి వచ్చింది.